హాయ్, యువర్ గుడ్ నేమ్? జేకబ్. జేకబ్. యెస్. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపూర్ నుంచి వస్తున్నాము. ఓహ్! నైస్. ఏం చదువుతున్నారు? బ్యాచిలర్ చేస్తున్నాం. అనస్థీషియన్ క్రిటికల్ కేర్ అని పారామెడికల్ కోర్సు. రైట్. ఫర్దర్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏ కంట్రీకెళ్దామని ప్లాన్ చేస్తున్నారు? యూకేకి వెళ్తున్నాను మాస్టర్స్ కోసం అని. మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ చేస్తున్నాను. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్‌లో. రైట్. సో ఫస్ట్ వీసోస్ గురించి ఎలా తెలిసింది? హౌ డు యూ కమ్? విసోర్స్ గురించి బేసిక్‌గా మా మదర్ చెప్పారు నాకు. సో, తను ఇక్కడ యూట్యూబ్స్‌లో యాడ్ చూడడం గాని, లేదంటే టెస్టిమోనియల్ స్టూడెంట్ టెస్టిమోనియల్ చూసి మా మదర్ చెప్పినప్పుడు మేము కాంటాక్ట్ అయ్యాము. సో, అలాగా తెలిసింది విసోర్స్ గురించి. ఓకే. సో వీసోస్‌కి బిఫోర్ ఏమైనా కన్సల్టెన్సీస్‌కి వెళ్లారా? ముందు ఒకసారి వెరిఫై చేసుకున్నాము. లైక్ ఏది ఎట్లుంటది ప్రాసెస్ అన్నట్లు. కానీ ఎవరికీ ఒక డాక్యుమెంట్ గాని అట్లా సెండ్ చేసిందేం లేదు. మొత్తం క్లియర్ కట్‌గా ప్రాసెస్ అంతా ఇక్కడే జరిగింది విసోర్స్‌లో. సో వీసోర్స్ త్రూ అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వెళ్తున్నారా? అవునా! మొత్తం ఇక్కడే. లోన్ అంతా ఇక్కడే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం అంతా ఇక్కడే జరిగింది. సో లోన్ ఎంతొచ్చింది? 26 లాక్స్ వచ్చింది. 26 లాక్ అది కొలెటరల్, నాన్ నాన్ కొలెటరల్? కొలేటరల్. నాన్ కొలెటరల్. హ్మ్. టోటల్‌గా ఏ ప్రాపర్టీ ఏం పెట్టలేదు. ఏం లేదు. ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? మీకు లోన్ ప్రాసెస్ అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి అనుకుంటారు కదా ఎవరైనా? లేదు. ఏం ఇబ్బంది ఏం జరగలేదు. అంతా మన ఫిన్‌టెక్ వాళ్ళ ద్వారానే జరిగిపోయింది స్మూత్‌గా. మేము యాక్చువల్‌గా ఆఫీస్ కూడా విజిట్ అవ్వలేదు. అనంతపూర్‌లో ఉంటాం కదా! ఆల్మోస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 3, 4 టైమ్స్ విజిట్ చేసుంటాం ఆఫీస్‌కి అంతా. మొత్తం అంతా జరిగిపోయింది. ఓకే. సో డాక్యుమెంట్స్ పంపించడం, ఇక్కడ ప్రాసెసెస్ మొత్తం కంప్లీట్ అంతా అయిపోవడం. జరిగిపోయింది. సో యూనివర్సిటీకి అడ్మిషన్ చేసేప్పుడే స్కాలర్‌షిప్ గూడా అప్లై చేస్తారు. సో అవును. మీకు స్కాలర్‌షిప్ ఎంత వస్తుందన్నారు? £3,500 వచ్చింది స్కాలర్‌షిప్. రైట్. సో ఎన్ని డేస్ పట్టింది టోటల్‌గా ప్రాసెస్ అంతా గూడా మీకు? 2 మంత్స్ పట్టింది. హాలిడేస్ వల్ల కొద్దిగా డిలే అయింది. క్రిస్మస్ హాలిడేస్ వల్ల. లేదంటే ఒక 1 మంత్ బ్యాకే అయిపోవాల్సింది. ఓకే. సో మీరిప్పుడు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు అబ్రాడ్‌కి వెళ్ళడం? 15థ్ లోపల ఫిబ్రవరి 15థ్ లోపల ఫ్లై అవుతుంది. సో ఫిన్‌టెక్‌లో వెళ్తున్నారు ఫిబ్రవరి 15కి. అవును. నైస్ అండి. సో మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. మీలాంటి స్టూడెంట్స్ ఇంకా చాలా మంది ఉంటారు కదా! వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? గైడెన్స్ అంటే లైక్ మొత్తం అంతా క్లియర్ కట్‌గా విజన్ పెట్టుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్‌కి తీసుకుంటే బెటర్‌గా ఉంటది. మంచి ఆపర్చునిటీ కెరియర్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. లైక్ మంచి ఎక్స్‌పోజర్ దొరుకుతది ఇంటర్నేషనల్‌గా. రైట్. సో మీరు వీసోర్స్‌కొచ్చారు, వీళ్ళతో మాట్లాడారు, వీళ్ళ గైడెన్స్ కావచ్చు, ప్రాసెసింగ్‌లో హెల్ప్ కావచ్చు. ఎలా అనిపించింది ఓవరాల్‌గా? అంతా స్మూత్‌గా జరిగింది. అంతా లైక్ మోర్ దెన్ ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. అంతా ఎండ్ టు ఎండ్ బాగా జరిగింది ప్రాసెస్ అంతా. సో ఫైనల్‌గా ఒక వర్డ్ వీసోస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒక రైట్ పాత్ ఫర్ ఎ రైట్ స్టూడెంట్. సో మీలాగే అబ్రాడ్‌కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్‌కి మీరు వీసోస్‌ని రిఫర్ చేస్తారా? ఖచ్చితంగా రిఫర్ చేస్తాను మ్యామ్. ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా, ఏమన్నా ఇష్యూస్ జరిగినా క్లియర్ కట్‌గా సొల్యూషన్ కావాలి అని అనుకుంటే విసోస్ అనేది ఒక బెస్ట్ ప్లేస్. ఫిబ్రవరి ఇంటేక్ వెళ్ళాలనుకున్నా ఫిబ్రవరి ఇంటేక్ వెళ్తున్నాను. మొత్తం అంతా క్లియర్ చేసుకొని వర్క్స్ అన్నీ కూడా. ప్రాపర్‌గా అనుకున్న ఇంటేక్ వెళ్ళాలంటే జస్ట్ అప్రోచ్ విసోర్స్. రైట్. థాంక్ యూ జేకబ్. ఆల్ ద బెస్ట్.